ధర్మం అంటే ఏమిటి? ధర్మాన్ని పాటించడం ఎలా అన్నప్పుడు ఉదయిస్తుంది ప్రతి ఒక్కరికి అహింస పరమో ధర్మ అని చాటి చెప్పారు మహనీయులు, మహాత్ములు. తన కర్తవ్యం నిజంగా, నిజాయితీగా, స్వచ్ఛంగా పాటించడమే తన పరమధర్మమని నొక్కి చెప్పారు విజ్ఞులు. పరులను హింసించకపోవడమే ప్రతి ఒక్కరి పరమధర్మం. పరస్త్రీలను, పరుల సొమ్మును ఆశించకపోవటమే నిజమైన ధర్మం. తమ తమ విధులను నిజాయితీగా పాటించడమే అసలైన ధర్మం. తల్లిదండ్రులను సేవించడమే మన యొక్క పరమధర్మము. గురువులను, పెద్దలను గౌరవిద్దాం. మన సంస్కృతి సంప్రదాయాలను నిజమైన భారతీయులుగా పాటిద్దాం. ధర్మాన్ని రక్షిద్దాం. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని పెద్దలందరూ చెబుతారు. ధర్మవర్తనం ఎంతో మేలని చెప్పారు పెద్దల మాటను పాటిద్దాం. ధర్మంగా బ్రతకండని అందరికీ చాటి చెబుదాం. ఈ విధంగా మనం భారతీయ సంస్కృతిలో ధర్మము అనే దానికి ఎంతో గొప్ప అర్థం ఉన్నది, పరమార్థం ఉన్నది. అహింస పరమో ధర్మ అన్నారు. ఏ జీవిని హింసించకపోవటమే గొప్ప ధర్మము. అబద్ధాలు ఆడకపోవటమే నిజమైన ధర్మము. నిజాయితీగా బ్రతకడమే పరమధర్మము. ఎవరిని మోసగించకపోవటమే నిజమైన ధర్మము. పెద్దలను, తల్లిదండ్రులను, గురువులను సేవించటమే మన యొక్క పరమధర్మమని శాస్త్రాలు, వేదాలు, పురాణాలు కూడా నొక్కి చెప్పాయి. అందువల్ల మన ధర్మాన్ని మనం పాటిద్దాం. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని పురాణ వచనం. అంటే ధర్మవర్తనం నడిస్తే, ధర్మవర్తనం వల్ల మన జీవితం ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉంటుంది. ధర్మాన్ని పాటించడం ప్రతి ఒక్కరి పరమధర్మం. భారతీయులుగా పుట్టినందుకు హిందూ ధర్మంలో ఈ ధర్మానికి పెద్దపీట వేశారు. పురాణ పురుషులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి మహనీయులు ధర్మాన్ని, ధర్మవర్తనాన్ని పాటించి ప్రజలకు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలో చేసి చూపించారు. ధర్మవర్తనంగా నడిచి చూపించారు. అదే బాటలో అందరం నడవాలి, ధర్మంగా బ్రతకాలి. అదే మనకి జీవన్ముక్తినిస్తుంది. మనం పుట్టినందుకు, మానవ జన్మ ఎత్తినందుకు ఆ ధర్మమే మనల్ని ముక్తికి చేరుస్తుంది. ఇదే మన యొక్క పరమధర్మము.